నమస్తే. ఈరోజు మీ పూర్వీకులు, మీ పితృదేవతలు, మీ పూర్వీకులు వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే వాళ్ళ నుంచి మీ దగ్గరికి బ్లెస్సింగ్స్ వస్తున్నాయా? లేకపోతే వాళ్ళ నుంచి కోపం వచ్చి వాళ్ళు శపిస్తున్నారా? లేకపోతే ఇంకా ఎటువంటి అంటే కొంతమందికి ఏమైతుందంటే కొంతమందికి పితృదేవతల కోపం ఉంటే శాపం అని అంటారు. వంశం వృద్ధి కాకుండా ఉండడము, వంశాభివృద్ధి లేకపోవడం అంటే పిల్లలు పుట్టకుండా పోవడము, లేకపోతే ఎంత కష్టపడినా డబ్బులు మిగలకపోవడము, ఏదో ఒక ఆటంకాలు రావడము, సమస్యలు రావడము, ఎంత పనులు చేస్తున్నా అది ఆ పనులు ఆ ఆటంకాలు కలిగి ఆ పనులు కంప్లీట్ కాకుండా ఉండడము, ఇవన్నీ కూడా దోష పరిహారాలే కాదు. దోషాలంటే ఏవన్నా గ్రహ దోషాలే కాదు. పూర్వీకుల నుంచి వచ్చే శాపాలు గూడా ఉంటాయి. కోపాలు, శాపాలు అని అంటారు గదా! సో, దాని వలన కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో, అటువంటిదేదైనా మీకుందా? పూర్వీకుల నుంచి ఎటువంటి సమాధానం రాబోతోంది మీకు? నా ద్వారా మీకు ఏం తెలియబోతోంది? ఈరోజు తెలుసుకుందాం. ఆ యూనివర్స్, ఆ డివైన్ నుంచి మనము మీ పూర్వీకుల నుంచి మీకు ఎటువంటి సమాధానం రాబోతుంది? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి రెజొనేట్ అవుతుందో, ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు. కాబట్టి మీరు మీ మనసులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొని, మీ పూర్వీకుల నేమ్స్ గుర్తుంటే చెప్పుకోండి. మీ పూర్వీకులు మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇహలోకంలో వదిలేసేసి ఇంకొక లోకంకి వెళ్ళిపోయిన వాళ్ళని పూర్వీకులు అని అంటారు. మన పూర్వీకులు పితృదేవతలు అని అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకా దేవతల్లో కలిసిపోయినట్టే. వాళ్ళు ఇక్కడ ఒక్కసారి జన్మ చాలించినారంటే ఇంక వాళ్ళు దేవతల్లో కలిసిపోయినారు. అందుకని వాళ్ళను పితృదేవతలు అని అంటారు. సో, మనకంటే పూర్వం నివసించిన వాళ్ళు, మనకంటే పూర్వం ఉండే వాళ్ళను పితృదేవతలు అని అంటారు. సో, వాళ్ళు మీకు ఎటువంటి సందేశం అందిస్తున్నారు, ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. అలాగే జెండర్ లేదు, దీనికి జెండర్ లిమిట్ లేదు, టైం లిమిట్ లేదు. ఎప్పుడు మీకు కనిపిస్తే అప్పుడు మీకు వర్తిస్తుంది. సో, అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మీరు మెసేజ్ పెట్టండి. కాల్స్ చేస్తున్నారు, చాలామంది కాల్స్ చేస్తున్నారండి. కాల్స్ నేను అటెండ్ కాలేను. దయచేసి ఫోన్ కాల్స్ చేయకండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే పెట్టండి. చూసి నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, చూద్దాం ఏం మెసేజ్ వస్తుందనేది చూద్దాం. కాంట్రాక్ట్. సో, వాళ్ళు మీ పూర్వీకులు ఏం ఆలోచిస్తున్నారు అనంటే, ఏదైనా మీకు సమస్యలుంటే కోర్టు పరిష్కారాలకు అవి జరగడం లేదు అని మీరు బాధపడుతూ ఉంటే, మీ పూర్వీకులు వాళ్ళు దానిని దానిని పరిష్కరిస్తారు. అది పరిష్కారం జరిగేలా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ పూర్వీకులు మీ మీద మంచిగానే ఉన్నారు. సో, 6 వచ్చింది. 6 సో, వాళ్ళు మంచిగా ఉన్నారు మీ మీద. మీరు మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళను. మీ పూర్వీకుల నుంచి మీకు శాపం లేదు. మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో, ఆ మెసేజ్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి తగాదాలొచ్చినా, ఎటువంటి కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని గట్టెక్కిస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి వివాదాల్లోనూ, ఎటువంటి గొడవల్లోనూ చిక్కుకోకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడే మీకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటినన్నింటిని గూడా మీరు అనుకోకుండానే మీరసలు ఎట్లా చేయాలి అని ఆలోచిస్తూ ఉండంగానే ఆ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది. అలాంటి సిట్యుయేషన్ అనేది మీకొస్తుంది. ఎందుకంటే మీ పూర్వీకుల నుంచి మీకు వరమే ఉంది. శాపం లేదు. సో, వాళ్ళు అన్నీ చూసుకుంటారు. మీకెటువంటి ప్రాబ్లమ్ వచ్చినా, మీకెటువంటి ఆటంకాలొచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారు. పైనుంచి మిమ్మల్ని గమనిస్తున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వాళ్ళు మరీ మీరు ఎక్కువ బాధపడుతున్నారంటే వాళ్ళు కిందికి గూడా దిగొచ్చేస్తారు. మీకు కనిపించకుండా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది ఏ విధంగా అయినా కావచ్చు. మనిషి రూపంలో కావచ్చు, జంతువుల రూపంలో కావచ్చు. ఎందుకంటే ఈ పితృదేవతలకి ఒక రూపం అనేది ఉండదు.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తర్పణాలు వదిలేటప్పుడు గానీ, తిథులు పెట్టినప్పుడు గానీ, పెద్దల కార్యాలు చేసినప్పుడు కానీ, కాకులు అరుస్తూ ఉంటాయి. పెట్టిన తర్పణాలని, ఆ పిండాలని ఆ కాకులు తీసుకొని వెళ్తాయి. అంటే పెద్దలే ఆ రూపంలో వచ్చినారు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రూపం అనేది అంటే అవి స్వీకరించేటప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకోవాలి. సో, కాబట్టి కాకుల రూపంలో కానీ, అలా పక్షుల రూపంలో అలా ఆ విధంగా వచ్చి వాళ్ళు ఆ ఆహారాన్ని స్వీకరించి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఏ రూపంలో వస్తారో, ఎలా మిమ్మల్ని గమనిస్తుంటారో అది మనకు తెలియదు. సో, దాన్ని బట్టి మనకు ఆ పితృదేవతలనేవాళ్ళు ఉన్నారు, తీసుకొని వెళ్ళి సంతృప్తిగా వాళ్ళు ఆ ఆహారాన్ని తీసుకుంటారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. పితృదేవతలనేవాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ అంశ అనేది ఉంటుంది. సో, మిమ్మల్ని మీ మీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీ దగ్గరికొచ్చి అయినా గూడా ఆళ్ళు హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళు మీకు వాళ్ళు సో, మీకెటువంటి పరిస్థితులొచ్చినా గూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. అది మీరు ధైర్యంగా ఉండొచ్చు. దాన్ని అంటే ఎటువంటి కాంట్రాక్ట్ పద్ధతులు కానీ, ఏదైనా మీరు కాంట్రాక్ట్ తీసుకోవడం కానీ, ఏవైనా వాటిల్లో తెలియకుండా సమస్యల్లో ఇరుక్కుంటారు. అంటే ఏం ఏం చేస్తారంటే చూసుకోకుండా సంతకాలు పెట్టడం కానీ, ష్యూరిటీ ఇవ్వడం కానీ, ఇట్లాంటి సమస్యలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి తెలియకుండా. మన ఆస్తి మీద తగాదాలు, ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మనకు తెలియని వ్యక్తుల ద్వారా మనకు హెల్ప్ అందుతుంది. ఆ తెలియని వ్యక్తుల ద్వారా హెల్ప్ అందిందని మనం అనుకుంటాం. కానీ మన పూర్వీకులే మనకు హెల్ప్ చేసుంటారు. ఆ విధంగా మీకు పూర్వీకుల నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంది. మంచి బ్లెస్సింగ్స్ ఉంది. మీకు పూర్వీకుల నుంచి బ్లెస్సింగ్సే ఉన్నాయి. వరమే ఉంది గానీ శాపం లేదు అని ఫస్ట్ కార్డ్ చూపిస్తుంది. సో, నెక్స్ట్ కార్డ్ చూద్దాం. నాకు కొంతమంది కామెంట్స్‌లో కొంతమంది గాదు, ఎవరో ఒకరు పెట్టారు కామెంట్స్‌లో. మీరు మీరు పూర్వీకులు, పితృదేవతలని చెప్తున్నారు. అసలు పితృదేవతలనే వాళ్ళే లేరు. మీరెందుకట్లా ప్రజలను మోసం చేస్తున్నారు అని. పితృదేవతలనేది లేకపోతే ఎందుకు తిథులు చేసుకుంటాం మనం? ఎందుకు ప్రతి సంవత్సరము మాలయ పక్షాలొస్తాయి. మనం అక్కడికి పోయి తర్పణాలు వదులుకోవాలి అని అనుకునేదెందుకు? ఏవైనా పుష్కరాలలో అందరూ పుష్కరాలకు, పెద్ద పెద్ద నదులకు, సముద్రాల దగ్గరికి వెళ్లి తర్పణాలు ఎందుకు వదులుకుంటారు? కాశీకి వెళ్లి అక్కడ తర్పణాలు పితృ కార్యాలు చేయడము, పిండాలు పెట్టడము, పితృ కార్యాలు చేసి పిండాలు పెట్టి తర్వాత తర్పణాలు వదులుకొని తిథులు చేసి ఎందుకు జేస్తారవన్నీ? సో, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే అదేదో మూఢనమ్మకాలు, అసలు పితృదేవతలనే వాళ్ళే లేరు. చనిపోయిన వెంటనే మరొక జన్మ ఎత్తుతుంది ఆ ఆత్మ అని చెప్తున్నారు. చనిపోయిన వెంటనే మరొక జన్మ ఎలా ఎత్తుతుందండి? దానికి కొన్ని ఉంటాయి. కొన్ని పరిస్థితులుంటాయి. కొంతకాలము వెయిట్ చేయాల. అక్కడ అవి చేసుకున్న పాప పుణ్యాల కర్మాలన్నీ కూడా మళ్ళీ అక్కడ అనుభవిస్తుంది. ఆ ఆత్మ అనేది. అక్కడ ఒక శరీరం అనేది వస్తుంది. ఆహ్, ఆ ఆత్మకి ఒక శరీరము అనేది ఇస్తారంట అక్కడ. అక్కడ మనిషిలాగానే ఒక శరీరం అనేది ఉంటుంది. అందుకే అక్కడ ఒకవేళ పాపం చేసుంటే ఆత్మలు నరకం అనేది ఉంటుందంటారు గదా! సో, అక్కడ అన్నీ తను చేసుకునే దానికి తను అనుభవిస్తాడు. ఆ జీవుడనేవాడు. అదే పుణ్యం చేసుకుంటే అక్కడ స్వర్గలోకంలో ఉంటారు. సో, అట్లాంటి టైంలోనే మనము పెట్టే అప్పుడు తిండి ఉండదు కదా! కాబట్టి ఇక్కడి నుంచి పెట్టేవే అవి స్వీకరిస్తాయి. ఒక సంవత్సరానికి ఒక్కసారి వాటిని వదిలినప్పుడు ఇక్కడికొచ్చి తినేసేసి పోతాయి. సో, ఇక్కడ మనకొక సంవత్సరం అయితే వాటికి ఒక రోజు. అవన్నీ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఆ తర్వాతనే మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. జన్మలేమో ఉంటాయి. కానీ వెంటనే ఉండవు. సో, తెలిసి తెలియకుండా కామెంట్స్ పెడతారు. నాకు అన్నీ తెలుసని చెప్పడం కాదు. పెద్దలు చెప్పినవి విని నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నానంతే. తెలిసి తెలియకుండా కొంతమంది కామెంట్స్ పెట్టేసేసి ఏవేవో మాట్లాడుతుంటారు. తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా అనవసరమైన కామెంట్స్ పెట్టేస్తారు. సో, చూద్దాము. ద సన్.
సో, మీకు మీ పూర్వీకుల నుంచి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. మీకు ఎటువంటి బాధ ఉండదు. ఎటువంటి కష్టము ఉండదు వాళ్ళ నుంచి. వాళ్ళ నుంచి ఎటువంటి బాధ ఉండదు. ఎటువంటి కష్టము ఉండదు. వంశాభివృద్ధి జరుగుతుంది. ఆనందంగా ఉంటారు. వంశం వృద్ధి చెందుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. అలాగే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బులకు కొదవుండదు. సంతోషానికి కొదవుండదు. సో, ఏదనుకున్నా గూడా మంచిగా జరుగుతుంది. వీటికన్నిటికి ఆపోజిట్ జరిగిందంటే, అది మీకు పితృదేవతల నుంచి శాపమని. అంటే డబ్బులుండవు, వంశాభివృద్ధి ఉండదు, పిల్లలుండరు. తర్వాత వాళ్ళేదనుకున్నా గూడా ఆటంకాలు జరుగుతుంటాయి. అట్లా జరిగితే అది పితృదేవతల నుంచి శాపం అనుకుంటారు. కానీ ఇక్కడ ద సన్ ఒచ్చింది. అంటే వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. మీరు ప్రతి సంవత్సరం మీ పెద్దలకు మీరు చేసేటటువంటి కార్యాలు, పితృకార్యాలన్నీ గూడా సక్రమంగా చేస్తున్నారు. వాళ్ళు చాలా సంతృప్తి చెందుతున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి చాలా మంచి లైఫ్‌ని వాళ్ళు మీకు అందిస్తున్నారు. చాలా బావుంటుంది మీ లైఫ్. హ్యాపీ అంటే ఆహ్, గ్రోత్‌లోను, అన్నిట్లోనూ హ్యాపీనెస్‌లోను ఆహ్, ఏ దాంట్లో చూసుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటారు. ఒకవేళ వచ్చినా కూడా వెంటనే తక్షణమే అది తీరిపోతుంది. సో, సన్ గ్లో లాగా ఉంటుంది మీకు. ఎప్పుడు ఇంట్లో వే ఎంత ఆనందకరమైన లైఫ్ ఏదైనా గానీ అన్నిట్లోనూ పిల్లలు బాగా చదువుకోవడం అంటే అన్నిట్లోనూ ఇంకా అన్నింట్లోనూ చాలా గ్రోత్ అనేది ఉంటుంది. షైనింగ్ అనేది ఉంటుంది. అభివృద్ధి అనేది ఉంటుంది. ఆనందం అనేది ఉంటుంది. సో, మీకు మంచిగా బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నారు. మీ పెద్దలు, పితృదేవతలు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. ది థింకింగ్ వుమెన్. 47. సో, ఆలోచిస్తున్నారు మీరు ఏంటి, ఏమి అని మీ ఆలోచనలకి తగినట్టు వాళ్ళు కూడా పరిష్కారాలు పంపిస్తారు. మీకు ఇక్కడ మీ పెద్దల నుంచి, మీ పూర్వీకుల నుంచి మీకు బ్లెస్సింగ్సే అందుతున్నాయి. ఒక్కొక్కసారి మీకు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను సరిగ్గా సమస్యల్ని పరిష్కరించుకోగలనా? లేకపోతే నాకొచ్చిన సమస్య పరిష్కారం అవుతుందా? సాల్వ్ అవుతుందా? అని ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో, మీ పూర్వీకులు, మీ పెద్దలుంటారు గదా! మీ తాత, ముత్తాతలు అమ్మమ్మ, నానమ్మ అట్లాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళ నుంచి మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. సో, ఖచ్చితంగా మీకు ఈ ఇక్కడి నుంచి పరిష్కారం అనేది లభిస్తుంది. సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏదైతే మీకు రాలేదు పరిష్కారం అనుకుంటారో, అక్కడ ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది వాళ్ళు పంపిస్తారు. తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. వాళ్ళ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అందుతాయి. సో, ఇది ఎంత అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మొత్తం 3 కార్డ్స్ తీసాను. 3 కార్డ్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. అంటే మీరు మీ పె మీరు మీ పితృదేవతల్ని, మీ పెద్దల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచిగా వాళ్ళు తృప్తి చెందుతున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి చేసే కర్మలు, చేసే తర్పణాలు, పెట్టే బట్టలు, తిండి అంతా కూడా వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. చాలా సంతోషంగా తీసుకుంటున్నారది. సో, అందుకే మీకు బ్లెస్సింగ్స్‌ని ఇస్తారు వాళ్ళు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా అరే! నేను సరిగ్గా చేస్తున్నానో లేదో, నాకు నేను పెట్టేది అంటే పెద్దలకు వెళ్తోందో లేదో, తృప్తిగా ఉన్నారో లేదని కొంతమంది అనుకుంటుంటారు. మీకు అదే నిదర్శనం. మీకేవైనా సమస్యలొచ్చి, ఆటంకాలు కలిగి, డబ్బులు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడము, డబ్బులు రాకుండా నిలిచిపోవడము, ఎవరైనా డబ్బులు తీసుకొనేసి ఇవ్వకుండా పోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి గదా! అవి మీకు అది పితృదేవతల నుంచి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉంది అనేసి మీకు అర్థమవుతుంది. అదే అర్థం చేసుకోవాలి. అట్లా ఉంటే అన్నింట్లోనూ ఆటంకాలొస్తుంటాయి. ఏ విషయంలో అయినా ఆటంకాలొస్తుంటాయి. పిల్లలకు పెళ్లి వరకు వస్తాయి. వస్తుంది సంబంధం. అంతా కుదిరింది అనుకుంటా ఉండంగానే మళ్ళీ అది కట్ అయిపోతుంది. అంటే అది వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఎంగేజ్‌మెంట్ గూడా జరిగిపోయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎంగేజ్‌మెంట్ జరిగి కూడా మళ్ళీ అది నిలిచిపోతుంది. ఇలాంటి సమస్యలొస్తుంటాయి. అప్పుడు మీరు ఇది ఏదైనా పితృదేవతల దోషం ఉంటుంది, పితృదేవతల శాపం ఉంటుంది అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ కూడా 3 కార్డ్స్ మంచిగా పాజిటివ్‌గా వచ్చినాయి. అంటే మీకు పితృదేవతల నుంచి, మీ పెద్దల నుంచి, మీ పూర్వీకుల నుంచి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వరమే ఉంది కానీ మీకు శాపం లేదు అని ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి రీడింగ్.
సో ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయాలి. అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ తప్పకుండా మీరు అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఏంటి అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, ఈ ఆనందం అంతా నాదే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.